అమరావతిలో భూ సమీకరణ జరిగి నేటికి 11 ఏళ్లు. ఇంకో ఏడాది గడిస్తే పుష్కరకాలం. కాలం పరిగెడుతుందే గాని అమరావతిలో పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. కరకట్ట దాటే మాటలు, అరచేతిలో గ్రాఫిక్స్ తప్ప అమరావతిలో ఇటుక పడింది లేదు, ఒక్క బస్తా సిమెంటు ఖర్చయింది లేదు. కానీ అప్పులు మాత్రం 47,000 కోట్లకు చేరుకున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ 11 ఏళ్లలో ఏం సాధించామంటే 1-2 తాత్కాలిక భవనాలు కంటికి కనిపిస్తుంటే ప్రతి వీధికి ప్రతి గడపకు ఓ కన్నీటి కథ వినిపిస్తుంటుంది. గుండె పగలి రైతు మరణిస్తే ఆ కుటుంబం రోదనలో అమరావతిలో ప్రతిధ్వనిస్తుంటాయి. ఒక్కసారి అక్కడ వాస్తవ చిత్రమేంటో స్క్రీన్ పైన చూద్దాం. తీసుకోండి, మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోక ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటే వాళ్ళు కొట్టింది ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాశి రోడ్డు అవతల ఉంది. మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ నిన్న తీసుకునే లెక్క తీసుకోండి, మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోక అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు త్యాగమూర్తులని మనమే బిరుదులిచ్చాం, త్యాగధనులని మనమే ట్యాగ్ లైన్లు తగిలించాం. 11 ఏళ్ల తరువాత తిరిగి చూసుకుంటే ఇచ్చిన వారికి, భూములు త్యాగం చేసిన వారికి కనీసం డెవలప్ చేసినటువంటి ప్లాట్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఎక్కడిచ్చారంటే కొంతమందికి ఇచ్చారు, ఎక్కడిచ్చారు అంటే వాళ్ళకిచ్చింది చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో, శ్మశానాల్లో. ఆ రైతు పరిస్థితి ఏంటంటే, రామారావు అనేటటువంటి రైతు పరిస్థితి ఏంటంటే, తానిచ్చినటువంటి భూమికి డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే దాన్ని చెరువులో ఇచ్చారు. చెరువులో ఎవరైనా ఇస్తారా సార్? అందుకే ఆ రైతు ఆవేదన వినిపిస్తూ గుండె ఆగి మరణిస్తే ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 11 ఏళ్ల క్రితం కొమ్మినేని ఆదిలక్ష్మి 3.5 ఎకరాలు, దామినేని శ్రీనివాసరావు 15 ఎకరాలు, దనేకుల రామారావు 11 ఎకరాలు. వీళ్ళు ముగ్గురు ఇవ్వడంతో మొదలైనటువంటి భూ సమీకరణ 11 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే ప్రస్తుతానికి ఇక్కడే ఉంది. ఏ దశలో ఉందంటే గుండె పగిలి రైతు మరణిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అమరావతి ఉంది. ఆగిపోయిన అమరావతి రైతు గుండె సాక్షిగా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఉన్న శ్రద్ధ భూములు త్యాగం చేసిన వారి జీవితాలపై ఏమాత్రం లేదు సార్. బినామీలకు దోచిపెట్టడంపై ఉన్న శ్రద్ధ భూములు త్యాగం చేసిన రైతులపై ఉండదు సార్. అవునా కాదా అన్నది ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని డప్పు కొడుతూ బీరాలు పలుకుతూ ఇప్పటికీ కనీసం రాజధానిగా అమరావతికి గుర్తింపు కూడా తీసుకురాలేని చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి. ఇదొక్కటే కాదు, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఓ 10 ఉన్నాయి. అమరావతిపై ఒట్టేసి నిజం చెబుతారో అబద్ధం చెబుతారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 2018 నాటికే తొలి దశ పూర్తి చేస్తానని అప్పట్లో జీవో ఇచ్చి నమ్మించింది నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 2. 11 ఏళ్లలో తాత్కాలిక భవనాల నిర్మాణం తప్ప ఒక్క అడుగు ముందుకు పడలేదన్నది నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 3. భూములు ఇచ్చినటువంటి కొందరికి శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇచ్చింది నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 4. శ్మశానాలు, చెరువుల్లో ప్లాట్లు ఇవ్వడం వెనుక మీ కుట్ర తెలిసే రైతు రామారావు గుండె ఆగిపోయింది నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 5. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లని మోసం చేస్తోంది నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 6. కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు దోచిపెడుతోంది నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్.
క్వశ్చన్ నెంబర్ 7, లేఅవుట్ అభివృద్ధి పేరుతో ఎకరానికి 2 కోట్లు కాంట్రాక్టర్లకు దారబోస్తోంది, నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 8, కేవలం నీళ్లు ఎత్తిపోయడానికే 8,000 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టాలని వరల్డ్ బ్యాంక్ చెప్పింది, నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 9, శాశ్వత భవనాల పేరుతో అంచనా వ్యయం భారీగా పెంచేసి 1,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తోంది, నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. క్వశ్చన్ నెంబర్ 10, ఇటుక పేర్చకుండానే బస్తా సిమెంటు ఖర్చు కాకుండానే 18 నెలల్లో 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది, నిజం కాదా? అమరావతిపై ఒట్టేసి అబద్ధం మాత్రం చెప్పకండి సార్. ఇది కాకుండా అత్యంత ప్రమాదకరంగా మారిన అంశం ఏంటంటే అమరావతిలో టెండర్లు కట్టబెడుతున్నటువంటి విధానం. ఏ స్థాయిలో కట్టబెడుతున్నారంటే ఒక్కొక్క టవర్ వెనుక ఒక్కొక్క అవినీతి కథ మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈ దోపిడీకి సంబంధించి కొన్ని పాయింట్లు మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఏ రకంగా అంచనాలు పెంచేసి దోచేస్తున్నారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, దేశ చరిత్రలో మొట్టమొదటిసారి చదరపు అడుగు 8,339 రూపాయలకు దారాదత్తం చేసింది, నిజం కాదా? ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి సార్. ఒక చదరపు అడుగు ఖర్చు ఎంతంటే 8,339 రూపాయలు. చదరపు అడుగు 1,800 నుంచి 2,000 మించదంటోంది ఇంజనీరింగ్ విభాగం కానీ ఆ నిపుణుడు కానీ. ఇటాలియన్ మార్బల్స్ అంతర్జాతీయ సదుపాయాలతో కట్టినా కూడా 4,500 రూపాయలు మించదు సార్. టవర్ 1, టవర్ 2 పనులు షాపూర్జీ పల్లోంజీకి కట్టబెట్టారు. టవర్ 1, టవర్ 2 పనులను 1,762 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి దారాదత్తం చేశారు. నెక్స్ట్ ఒక్కసారి చూడండి. 2018లో ఇంతకుముందు మనం చూసాం కదా, 2018లో ఇవే పనులు ఇదే సంస్థకు 932 కోట్లకే ఇచ్చారు. అప్పుడు అక్రమాలకు పాల్పడడంతో షాపూర్జీ పల్లోంజీని బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. జిఏడి టవర్ నిర్మాణం పనులు 1,046 కోట్లకు ఎన్సీసీకి ఇచ్చారు ఇప్పుడు కొత్తగా. ఇదే పనులు 2018లో 554 కోట్లు, ఇప్పుడేమో కొత్తగా 1,046 కోట్లు. ఇదే పనులు ఇదే సంస్థ 2018లో ఎంత గడుతానందంటే 554 కోట్లకు. టవర్ 3, టవర్ 4 పనులు 1,545 కోట్లతో ఎల్ఎన్టీకి దారాదత్తం చేశారు. ఇవి 2018లో ఎలా ఉందో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇది సార్ 2018లో ఇవే పనులు ఇదే సంస్థకు 784 కోట్లకు అప్పగించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి దాన్ని డబుల్ చేశారు. 2018తో పోల్చితే 2,083 కోట్లు టవర్ల నిర్మాణ వ్యయం పెరిగింది. టెండర్ల దశలోనే 91.73% పనుల వ్యయం పెంపు. తాత్కాలిక సచివాలయ పనుల వ్యయం 201 కోట్లతో మొదలుపెట్టి 1,151 కోట్లకు పెంచేశారు. చదరపు అడుగుకు 19,183 రూపాయల చొప్పున బిల్లులు కూడా చెల్లిస్తున్నారు. ఇంతకంటే అవినీతి ఇంకేమైనా ఉంటుందా? అవినీతి పక్కన పెడదాం. రైతుల ఆవేదన చూసాము, ఇప్పుడేమో అవినీతి చూస్తున్నాము. చివరిగా ఒక్క పాయింట్, అప్పులు చూద్దాం. కేవలం అమరావతి పేరు మీద తెచ్చినటువంటి అప్పులెంతో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అమరావతి ముప్పు ఒకసారి చూపించండి. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15,000 కోట్లు. నెక్స్ట్ హట్కో నుంచి 11,000 కోట్లు. నెక్స్ట్ ఎన్ఏబిఎఫ్ఐడి 7,500 కోట్లు. నెక్స్ట్ నాబార్డు నుంచి 7,387 కోట్లు. మొత్తం ఎంత అయిందయ్యా అంటే, ఇంకా ఉంది, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ 5,000 కోట్లు. నెక్స్ట్ ఏపీపీఎఫ్సిఎల్ 1,500 కోట్లు. సూపర్. నెక్స్ట్ ఈ మొత్తం కలిపితే ఎంత అయింది అయ్యా అంటే 47,387 కోట్ల రూపాయలు. ఈరోజు వరకు మన నెత్తిన ఉన్న అప్పు జస్ట్ 50,000 ఎకరాల్లో మనం కట్టాలి అని అంటేనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 1,00,000 కోట్లు పైన అవుతుంది, 1.5 లక్షల కోట్లు అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు అంచనాలు పెంచేశారు కదా, అంటే 1.5 లక్షల కోట్లు అవుతుంది. మళ్ళీ 2వ దశ భూ సమీకరణ, 3వ దశ సమీకరణ ఉంది కదా, ఇవన్నీ కలిపితే 1,00,000 ఎకరాలు అవుతాయి. 1,00,000 ఎకరాలు మనం కట్టాలంటే 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి అంచనాల ప్రకారం, ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి టెండర్ల ప్రకారం చూస్తే
పోని ఇదంతా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, అద్భుతంగా ఉంది, ఎప్పుడు పూర్తి చేస్తారని అని అడిగితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 50 ఎకరాల్లో కట్టేటటువంటి ఒక మెడికల్ కాలేజీకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సమయం 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు. 2.5 నుంచి 3 సంవత్సరాల్లో ఒక మెడికల్ కాలేజీ కట్టారు. అదే మెడికల్ కాలేజీ మీరు కట్టండి అయ్యా అంటే 25 ఏళ్ళు పడుతుంది అని అంటారు. 50 ఎకరాల్లో నిర్మించేటటువంటి మెడికల్ కాలేజీకి 25 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పడితే 1,00,000 ఎకరాల్లో కట్టేటటువంటి అమరావతికి ఎన్ని తరాలు అవుతుందో ఆలోచించండి. ఇప్పుడు మనం పెట్టేటటువంటి ఖర్చు 1,00,000 కోట్ల రూపాయలు, అప్పుడు ఎన్ని లక్షల కోట్లు అవుతుందో ఆలోచించండి. ఇది ఎక్కడ వేసిన అమరావతి అక్కడే అని చెబుతోంది. అందుకే రైట్, ఈ అంశంపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ సి రామచంద్రయ్య గారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలు వంటి అంశాలపైన వారు నిష్ణాతులు. అలాగే అమరావతిలో పర్యటనలు చేసి ప్రస్తుత వాస్తవ పరిస్థితులపైన పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి వారు. అలాగే నాగార్జున గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి రామచంద్రయ్య గారితో మాట్లాడే ముందు మన మంత్రి నారాయణ గారు ఈ మధ్యకాలంలో మాట్లాడిన 2 అంశాలకు సంబంధించి 2 బైట్లు ఒక్కసారి వినిపిస్తాను. దీనిపైన ఇక్కడి నుంచే మనం మన డిబేట్ని మొదలు పెడదాం. ఎందుకంటే చాలా కీలకమైన అంశాలను మంత్రి నారాయణ గారు ప్రస్తావించారు. ఎస్ ప్లీజ్, ఒక్కసారి మంత్రి నారాయణ గారి బైట్స్ ఒకసారి ప్లే చేయండి సార్. అన్ని ఎల్పిఎస్ రోడ్స్ ప్రారంభమైనాయి. అంతేకాదు ఆ లేఅవుట్స్లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినాయో, అంటే ప్రభుత్వం రాగానే క్లియర్ చేసాం, మళ్ళీ ఈ వర్షాలకి దానికి కొంత పెరిగినాయి. అవన్నీ కూడా నెల లోపల క్లియర్ చేయమని చెప్పాను. మొన్న సాయంకాలానికి 19 ఎకరాలు చేసినారు. నిన్న ఒకరోజు 1,500 పెంచారు. అంటే 3,400 ఎకరాలు క్లియర్ చేశారు 34,000 ఎకరాల్లో. బహుశా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది. అవి ఒక నెల లోపల ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే కంపలు పెరిగి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. రైట్, ఇది చాలా కీలకమైన పాయింట్. ఒక్క నిమిషం, ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఇప్పుడు అక్కడ పేరుకుపోయినటువంటి కంప లేదా చెత్త లేదా ముళ్ళ పొదలు, వాటిని 3,400 ఎకరాల్లో తొలగించారు. ఇంకా 30,000 ఎకరాల్లో తొలగించాలి. అంటే ఇన్ని రోజులుగా మనం ఏం చేస్తున్నాం? అక్కడ పిచ్చి మొక్కలు పెరగడానికి ఇంకా 34,000 ఎకరాలు ఎదురు చూస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఇది ఎప్పుడు మాట్లాడారు మన మంత్రి గారు? డిసెంబర్ 10వ తారీఖున, జస్ట్ ఒక 20 రోజుల క్రితం. అమరావతిలో పరిస్థితి, పిచ్చి మొక్కలు పెరగడానికి 30,000 ఎకరాలు ఎదురు చూస్తున్నాయి. ఇంకా వెయిటింగ్ అవి. నెక్స్ట్ ఒకసారి ఇంకో బైట్. వాళ్ళు కొండవీటి వాగు ఒకటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్, 3 కెనాల్స్ని ప్రపోజ్ చేశారు. 6 రిజర్వాయర్లు ప్రపోజ్ చేశారు. ఇది కాకుండా ఇన్ అడిషన్ టు దట్, అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ రిజర్వాయర్లో ఈ కెనాల్స్లో స్టాక్ అయినా ఇబ్బంది ఉండదు. అయినా సేఫ్ సైడ్ ఉండాలని మరొక 22,500 క్యూసెక్స్ వాటర్ని బయటికి పంపించేటట్టుగా పంపింగ్ ద్వారా కానీ లేదా కెనాల్ ద్వారా కానీ, ఏదైతే ఈరోజు మనకు గుంటూరు ఛానల్ ఉందో ఆ ఛానల్ గుండా 4,000 క్యూసెక్లు వెళ్ళిపోయేటట్టుగా, ఉండవల్లిది ఆల్రెడీ 4,000 క్యూసెక్కులతో ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు మరొక 8,500 క్యూసెక్లు పంపింగ్ చేసేట్టుగా ఒక పంపింగ్ స్టేషన్కి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. దానికి 443.76 కోట్లు అవుతుంది. దానికి 443.76 కోట్లు అవుతుంది. దానికి 443.76 కోట్లు అవుతుంది. వాళ్ళు కొండవీటి వాగు ఒకటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్, 3 కెనాల్స్ని ప్రపోజ్ చేశారు. 6 రిజర్వాయర్లు ప్రపోజ్ చేశారు. ఇది కాకుండా ఇన్ అడిషన్ టు దట్, అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ రిజర్వాయర్లో ఈ కెనాల్స్లో స్టాక్. సార్ రామచంద్రయ్య గారు, వాస్తవ పరిస్థితులు ఏంటో మీలాంటి వాళ్ళు అక్కడ తిరిగి తెలుసుకున్నారు సార్. నాకు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ ఇంకా 34,000 ఎకరాల్లో ఈ పిచ్చి మొక్కలు ఉన్నాయి, కంప చెట్లు ఉన్నాయి, వాటిని తొలగించే ప్రక్రియ చేస్తున్నామని అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది అమరావతిలో? పాయింట్ నెంబర్ 1, నీళ్లు ఎత్తిపోయడం ఏంటి సార్? ఆల్రెడీ 4,000 క్యూసెక్కుల నీళ్లు ఎత్తిపోయడానికి
డబ్బులు ఖర్చు చేసామని చెప్పారు. ఇప్పుడు 8,500 క్యూసెక్లు ఎత్తిపోయడానికి దాదాపు 500 కోట్లు ఖర్చు పెడుతున్నాము, నిధులు విడుదల చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆ మొక్కల గురించి ఆయనే ఒప్పుకున్నాడు అనుకోండి, అంటే వర్షాలకు ముందు తీసేస్తే వర్షాల తర్వాత మళ్ళా పెరిగినాయని. అవును. ప్రధాన సమస్య ఏంటంటే కొన్ని వేల ఎకరాలు రైతుల నుంచి తీసిపెట్టుకొని ఖాళీగా ఉంచడం వల్ల ఓకే, వ్యవసాయం చేయనివ్వకుండా రైతుల్ని. అంటే ఒకసారి ఆ ల్యాండ్ పూలింగ్ రూల్స్లో ఒకసారి రైతు ల్యాండ్ పూలింగ్ ఇచ్చేసిన తర్వాత ఆ రైతు తన మీద పూర్తి హక్కులు కోల్పోతాడు. అవును. తిరిగి ఖాళీగా ఉంటే కూడా వ్యవసాయం చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ కొంతమంది చేస్తారేమో అని చెప్పేసి, అంటే రోజు చేసిన దశాబ్దాల తరబడి తరాల తరబడి చేసిన పొలాలు ఊరు పక్కనే ఉంటాయి, ఎప్పుడు నిర్మాణాలు జరుగుతాయో తెలియదు, ఈ లోపల కొంచెం టెంప్ట్ అయ్యి చేసుకుంటారేమోనని పవర్ లైన్స్ మొత్తం తొలగించడం జరిగింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ అనేటివి లేకుండా తీసేయడం జరిగింది. తీసేశారు మొదట 2015లోనే అప్పుడే తీసేశారు. అంటే కాబట్టి ఇంకేంటి, నీకు కొన్ని వేల ఎకరాలు ఖాళీగా పెట్టినప్పుడు ఈ కలుపు మొక్కలన్నీ పెరిగిపోతాయి ఎక్కడైనా. అందులో పచ్చటి పంటలు సాగు చేస్తున్నటువంటి పొలాలు అవి. సో ఈ గ్రీన్ డెవిల్ వీడు ప్లస్ రకరకాల కంప చెట్లు ఇప్పుడు మంచి వర్షాలు పడేటప్పటికి మళ్ళీ వచ్చినాయి. సో ఖాళీగా ఉండే కొద్దీ ఒక వర్షం పడే కొద్దీ వీటిని ఎవ్రీ 3-4 monthsకి ఖర్చు పెడుతూ ఉండాలి, తీసేస్తూ ఉండాలి. ఎందుకంటే కట్టడాలు కట్టేది కొన్ని చోట్లనే, మిగిలినంత ఖాళీగా ఉండేదే. అవును. మనకి అయినా ఇప్పుడు 53,000-54,000 ఎకరాల చేతిలో ఉంది. ఇది కాకుండా మళ్ళీ 20,000 ఎకరాలు తీసుకుంటున్నాం కదా రెండో దశలో. దాని దగ్గర మళ్ళీ వద్దాం. ఈ లోపల మీరు ఈ పంపింగ్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఎక్కడైనా మనకు దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు అనేటువంటి ఒక సెంటిమెంట్ని జనాల్లోకి తీసుకెళ్ళి రాజధాని పేరుతో ఏం చేసినా చెల్లుతుంది అనే దశ తీసుకెళ్ళి ఇప్పుడు మీరు చెప్పిన ఖర్చులు కానీ అవి ఇండియాలో ఏ రాజధాని కట్టడంలో కూడా, ఏ కొత్త నగరం కట్టడంలో కానీ, ఏ కొత్త భవనాలు కట్టడంలో కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ, లేకపోతే నయా రాయ్పూర్ కట్టిన వీళ్ళు కానీ, లేకపోతే పార్లమెంటు కట్టిన కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఈ విధంగా చదరపు అడుగుకి పెట్టుండ్రు. కానీ అమరావతిలో వీళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారు. అడిగేవాళ్ళు రాజధాని లేదు కదా, పెట్టకపోతే ఎట్లా అనేటువంటి ఒక సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విపరీతంగా నష్టం చేస్తున్నారు. మొత్తం మీరు చెప్పిన అప్పుల్లో 47,387 కోట్లు ఇప్పటివరకు తీసుకుంది. శాంక్షన్డ్ లోన్స్ ఉన్నాయి ఆల్రెడీ. మొత్తం కలిపితే 62,000 కోట్లు అటు ఇటుగా తీసుకున్నటివి ప్లస్ శాంక్షన్ లోన్స్. సో ఇప్పుడు ఈ 47,387 కోట్లు తీసేస్తే ఇంకా 14,613 కోట్లు శాంక్షన్డ్ లోన్స్ ఉన్నాయి. దే ఆర్ ఆన్ ద వే. ఎనీ టైమ్ ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటే కొద్దీ వీళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది. సో ఈ 18 నెలల్లో అటు ఇటుగా పెట్టుకుంటే 62,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద ఒక అమరావతి పేరుతో నెట్టిన అప్పు. ఇది ఇంకెన్ని వేల కోట్లు తీసుకొస్తే అక్కడ దానికి ఒక షేప్ వస్తుందో తెలీదు. అందుకని నేను మొదటి నుంచి అనేది ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఒక పెద్ద గుదిబండగా తయారవుతా ఉందని నేను 2015-19 మధ్యలోనే నాకు వచ్చినటువంటి అవగాహన. ఇప్పుడు అది కార్యరూపం తాల్చే కొద్దీ మనకు బయటపడతా ఉంది. ఈ ఎత్తిపోసేది కూడా మామూలుగా మనకు హైదరాబాద్లో వరదలు వచ్చినాయా, నగరంలో బెంగళూరులో వరదలు వచ్చినాయా, ఇంకేంటంటే ఉన్న చెరువుల్ని కబ్జా చేయడం వల్ల, నీళ్లు వెళ్ళేటువంటి దారులు ఇరుకైపోవడం వల్ల వరదలు వచ్చినాయనేది మనం అందరూ ఒప్పుకుంటాం సిటీస్లో. ఇక్కడేంటి పరిస్థితి, కొత్తగా చెరువులను కట్టాలి, 6 రిజర్వాయర్స్ ఓన్లీ ఫర్ ఫ్లడ్ కంట్రోల్. ఇది విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ అన్నమాట. నీకు తాగునీటికి రిజర్వాయర్ని కట్టుకోవడం ఒక ఎత్తు, భవిష్యత్తు అవసరాలకి వర్షాకాలం లేనప్పుడు స్టోర్ చేసుకోవడానికి. ఇది అట్లా కాదు. దేశమంతా ఉన్న చెరువుల్ని కబ్జా చేయడం వల్ల వరదలు వస్తున్నాయంటే ఈడ ఏ చెరువులు లేని చోట వరదలు ఆపడం కోసం కొత్తగా చెరువుల్ని కట్టుతున్నారు. మరి ఇన్ని రోజులు అమరావతి వరద ప్రాంతం అంటే చాలా రెచ్చిపోయినారు కదా, చాలా రెచ్చిపోయినారు, కేసులు పెట్టినారు, బెదిరించినారు, ఒక మంత్రివర్గ ఉపసంఘమే పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో అమరావతి మీద విమర్శలు పెట్టే వాళ్ళని మామూలుగా ఉండకూడదు, వాళ్ళకి మనం చేసే హెచ్చరికలు బెదిరింపులు అని చెప్పేసి ఒక మంత్రివర్గ ఉపసంఘమాన్నే ఏర్పాటు చేసినారు లోకేష్ గారి నాయకత్వంలో. అది ఇంకా ఏ తీర్మానాలు చేసిందో తెలియదు. అంటే అమరావతి వరద ప్రాంతం వరదకు గురి అవుతుంది అనే మాట అంటే మీకు అంత కోపం వస్తూ ఉంది. మరి 6 రిజర్వాయర్లు పరిస్థితి అమరావతి మునిగిపోయిందన్నా, అమరావతికి వరద ముప్పు ఉందన్నా అమరావతిలోనే సమాధి చేయాలని సీఎం గారు అన్నమాట. వాళ్ళ అంత అంటే వాళ్ళ స్థాయిని మరచి బెదిరింపులు చేశారు ముఖ్యమంత్రి కూడా. మరి ఈరోజు 6 రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు?
ఈ రెండు ఎత్తిపోతలు ఏంటి అసలు? నగరంలో వచ్చే వరద నీరుని ఎత్తిపోయడం ఏంటండి? అంటే స్టెప్ బై స్టెప్. అంటే ఇదేం చేస్తున్నారంటే ఫెయిట్ అకాంప్లై అంటారు. ఎలాగూ రాజధాని అయిపోయింది, ఎలాగూ ఈ రాజధానిని మార్చలేము, ఎలాగూ ఈ రాజధాని మరొక చోటుకి వెళ్ళదు, సో ఏమైనా ఇక్కడే కట్టాలి. సో ఎన్ని వేల కోట్లు అప్పులు తెచ్చైనా సరే, ఎన్ని వేల కోట్లు డ్రైన్ డౌన్ ద డ్రైన్ పోయినా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారు. అందుకనే ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద గుదిబండ. మూడో ఎత్తిపోతల పథకం కూడా ప్లాన్లో ఉంది. అది తర్వాత చెప్తారు నెమ్మదిగా. సో వరద నీటిని నగరంలోంచి ఎత్తి బయటికి పోయాల్సిన పరిస్థితి ఉన్న, ఒక దుస్థితి ఉన్న నగరం ఏదన్నా ఉందంటే ఇండియాలో అమరావతి తప్ప మరొకటి ఉండదండి. సార్, అమరావతికి అప్పిస్తున్నటువంటి వరల్డ్ బ్యాంకు తన రుణ డాక్యుమెంట్లో ముంపు నివారణకు భారీగా నిధులు వెచ్చించాల్సిందే, కేవలం వరద నివారణకే 8,014 కోట్లు వ్యయమవుతుందని చెప్పింది సార్. చెప్పింటారు. ఎందుకంటే సింగపూర్ మాస్టర్ ప్లాన్లోనే 13,500 ఎకరాలు వరద ముంపు గురవుతుందని వాళ్ళు మ్యాప్లో చూపించి పెట్టున్నారు. ఈరోజు ప్రధాన భవనాలు అయితే అన్ని వచ్చే ప్రాంతం అంతా కూడా వరద ముంపు గురయ్యేదే. అల్టిమేట్గా వరద తీవ్రత నగరాల్లో ఎట్లా పెరుగుతుందంటే, ఉదాహరణకు అమరావతిని తీసుకున్నా, మనం హైదరాబాద్ తీసుకున్నా, కాంక్రిటైజేషన్ పెరిగే కొద్దీ వరద తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే నీళ్లు భూమిలోకి వెళ్ళలేవు, అక్కడక్కడ ఆగే చోట కూడా రోడ్డు మీదకి వచ్చేసి చాలా వేగంగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు కూడా కొండవీటి వాగులోంచి ప్రకాశం బ్యారేజ్లోకి నీళ్ళు తొందరగా వెళ్ళవు. కానీ వరదలు వచ్చినప్పుడు ఏమవుతాయంటే పొలాల్లో 2 రోజులు ఆగుతాయి, కొండవీటి వాగులో 4 రోజులు ఆగుతాయి, నెమ్మదిగా ఇంకిపోతాయి. ఇప్పుడు ఉన్నటువంటి లోకల్ కండిషన్స్ అవి. కానీ నగరం కొంచెం రూపుదిద్దుకునే కొద్దీ ఈ తీవ్రత పెరుగుతుంది. అన్ని కొండవీటి వాగులోకి రావాలి. అన్నీ ఒకసారి కొండవీటి వాగు వచ్చి దూకితే ఎత్తిపోయడం కూడా కష్టమని ఈ రిజర్వాయర్లు కడుతున్నారు. ఎందుకంటే అల్టిమేట్గా ఉండవల్లి కొండవీటి వాగులోకి రావాలి, లోయెస్ట్ పాయింట్. చాలా మంది మాట్లాడుతున్న ఒక మాట మీ ముందు ప్రస్తావిస్తాను. హైదరాబాద్కి వర్షాలు వస్తే ముంపు లేదా, లేకపోతే చెన్నైకి వర్షాలు వస్తే ముంపు లేదా, అమరావతి వస్తేనే మీరు విమర్శిస్తున్నారని అప్పుడు పెట్టారు. మరి ఇక్కడ ఒకప్పుడున్న చెరువులు కబ్జా అయిపోయినాయి కాబట్టి ఈరోజు 80 లక్షల నుంచి 1 కోటి జనాభా అయింది కాబట్టి చెరువులు పరిరక్షించేటువంటి చట్టాలను ఈ ప్రభుత్వాలు, ఆ పాపం మనకు కూడా ఉంది కదా 9 ఏళ్ళు. అవును, వీళ్ళందరూ ఇట్లా అధ్వానంగా ఇక్కడ జరిగింది కాబట్టి ఈరోజు వరదలు వస్తున్నాయి. ఏ నగరం లేని చోట అంత వరద వస్తూ ఉంటే వాటిని కాపాడుకోవడానికి ఈరోజు మేము నీళ్లు ఎత్తిపోస్తాం, రిజర్వాయర్లు కడతామని చెప్పుకోవడానికన్నా కొంచెం నామోషిగా అనిపించొద్దా వీళ్ళకి? వీటితో పోల్చుకొని దాన్ని జస్టిఫై చేసుకోవడం అనేది అబ్సల్యూట్లీ మీనింగ్లెస్, అర్థం లేని వాదన. బస్ అది ఇంకా వచ్చే రోజుల్లో ఇంకొక పెద్ద వర్షం పడిందంటే ఇవన్నీ ఇంకా చాలా ఓపెన్గా బయటకు వస్తాయి. ఎస్ రైట్. నాగార్జున గారు, దాదాపు 11 ఏళ్ళండి ఈ రోజుతో భూ సమీకరణ మొదలయ్యి 3 రైతులు భూములు ఇవ్వడంతో రాజధాని ప్రక్రియ ముందుకు పడి 11 ఏళ్ళు. ఈ 11 ఏళ్లలో ఏం జరిగింది అమరావతిలో అనంటే, మధ్యలో మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా వచ్చింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2015లో భూ సమీకరణకు శ్రీకారం చుట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ 18 నెలల కాలం, మధ్యలో వైఎస్ఆర్సీపీ ఒక 5 ఏళ్ల కాలం, ఇవన్నీ ఉన్నాయి. కానీ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమరావతికి ఈ రోజుకి ఇదే స్థితిలో ఉండడానికి అసలు విలన్ ఎవరు అంటే ఏం చెప్తారు? సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలండి. అందులో ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ గారికి కూడా నా నమస్కారాలు. సరే, మీకు ఒక చిన్న విషయం చెబుతాను వినండి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజధాని అమరావతి ఉండాలని సుమారుగా 53,748 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక 26,896 మంది రైతుల దగ్గర నుండి 34,200 ఎకరాలు సేకరించారు, 4,300 ఎకరాలు సమీకరించారు. సమీకరించి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అయ్యా డిసెంబర్ 8, 2015 ఆ టైం కల్లా అమరావతి సిటీ ఫేజ్ 1 పూర్తి చేస్తామని ఒక జీవో ఇచ్చాడు. ఇది జీవో రొటీన్ నెంబర్ 770. ఈ జీవో ఇచ్చి, అయ్యా నేను సుమారుగా 52,548 కోట్ల రూపాయలు ఫేజ్ 1కి ఖర్చు పెట్టి మీ అందరికీ 63,410 ఫ్లాట్లు మీకు ఇచ్చేస్తాం. దాంట్లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఒక 37,000, కమర్షియల్ ఫ్లాట్స్ ఒక 25,000 అన్నారు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆయన ఖర్చు పెట్టింది 410 కోట్లండి. రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్కి ఆయన ఖర్చు పెట్టింది 410 కోట్లు. అంటే తను చేసినటువంటి అంచనాలో
2.66% మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రాధాన్యతగా అమరావతి తప్పితే నాకు ఏమీ లేదు వేరే ప్రాధాన్యత అని చంద్రబాబు నాయుడు గారి యొక్క కళల ప్రాజెక్టుకి ఆయన 5 ఏళ్లలో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు 410 కోట్ల రూపాయలు. ఇప్పుడు చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారా, అమరావతి రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారా? దాంతో పాటు ఈ ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్ లో 38,224 అంత అమౌంట్ 400 కోట్లు అటు ఇటుగా విదేశీ యాత్రల మీదనే పెట్టినారు అనేది అప్పుడు వార్తల్లో వచ్చింది. ఇది అమరావతి పేరుతో దాదాపు 14 దేశాలు ఏ దేశంలో ఎలాగ నిర్మించారు ఆ క్యాపిటల్స్ చూసుకొని రావడం కోసం దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టినారని ఇప్పుడు వార్తలు వచ్చినాయి. రామచంద్రయ్య గారు, ప్రొఫెసర్ గారు ఇప్పుడు వాషింగ్టన్ల గురించి, ఇస్తాంబుల్ గురించి, శ్రీలంక గురించి, వాటి గురించి మాట్లాడుకుంటే ఆ లెక్కలు కూడా ఉంటాయి. ఈ 38,224 ఈ మనం చెప్పుకున్నాం కదా, ఈ 63,410 ఫ్లాట్లు ఎట్లా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబానికి వాస్తు చెప్పేటువంటి ఒక సిద్ధాంతి దగ్గరికి పోయాడు. లేదు సార్, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు, నిజమే చెప్తున్నా. ఆ సిద్ధాంతి పేరు ఎన్ వీర రాఘవ. ఆయన సిద్ధాంతి పేరు. వాస్తు చూస్తుంటాడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి. ఈ ఎన్ వీర రాఘవ గారికి నెలకి ₹1,00,000 గౌరవ వేతనం ఇస్తూ ఈయన్ని వాస్తు కన్సల్టెంట్ గా సిఆర్డిఏ వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు వాస్తు సిద్ధాంతి గారు ఏం చేశారో చెప్తాయనండి. కృష్ణయ్యపాలెం RS నెంబర్లో వాగుల్ని నివాస స్థలాలుగా ఫ్లాట్లు ఇచ్చారు. ఇది కృష్ణయ్యపాలెం RS నెంబర్ 60, 120, 122, 123. మామూలు సిద్ధాంతా సార్ చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతి. తరువాత కృష్ణయ్యపాలెం RS నెంబర్ 60, 120, 122లో కొండవీటి వాగుని వాణిజ్య స్థలాలుగా అదే సిద్ధాంతి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతి ఇచ్చారు. తరువాత తుళ్ళూరు RS నెంబర్ 80లో 172 ఎకరాల చెరువుని నివాస స్థలాలుగా సిద్ధాంతి మళ్ళీ ఇచ్చాడు ఫ్లాట్లు. ఆ తర్వాత నవులూరు RS నెంబర్ 584లో వాగుని మాయం చేసి వాణిజ్య స్థలాలుగా మళ్ళీ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతి ఎంత పవర్ఫుల్ అంటే వాగులు, వంకలు, నదులు కాదు, ఈసారి శ్మశానాలు. మందాడవులో RS నెంబర్ 296లో శ్మశానాల్లో రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చాడు మన సిద్ధాంతి. మామూలు సిద్ధాంత చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం అంటే చూడండి సార్, శ్మశానాల్లో కూడా ఇచ్చారు. ఈ రైతులు తమకు వాస్తు ప్రకారం శ్మశానాల్లో ఇల్లు కట్టుకోకూడదు. వాగులు, వంకలు వాస్తు ప్రకారం అయితే శ్మశానాల్లో ఇల్లు కట్టకూడదు. చంద్రబాబు నాయుడు గారి చట్టం ప్రకారం అయితే చెరువుల్లో, వాగుల్లో కట్టకూడదు. చట్టము ఒప్పుకోదు, వాస్తువు ఒప్పుకోదు. సార్ చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతి ఎన్ వీర రాఘవ గారు నెలకు ₹1,00,000 గౌరవ వేతనం తీసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి పద్ధతులు నేను చెప్తున్నా. లేదు నువ్వు వ్యతిరేకిస్తే నీ మీద ఒక కేసు, నా మీద ఒక కేసు, ప్రొఫెసర్ గారి మీద ఒక కేసు పెడతారు. మరి నేను ఇది రికార్డుగా చెప్తా ఉన్నా. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాదయా నువ్వు చేసింది తప్పయా అని ఎవరైనా ఉంటే చెప్పండి. మరి ఎవరు చెప్పరు కదా. ఇదంతా జరిగింది సార్. ఇంకా ఆశ్చర్యం, ఈయన విజన్ అంటారా జోకర్ అంటారా నాకు అర్థం కాదు. నాకైతే చంద్రబాబు నాయుడు గారికి పిచ్చుందని నాకు అనుమానంగా ఉంది. ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు. ఒక విషయం చెప్తాను సార్. లేదు సార్, నేను చెప్తాను. భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి రైల్వే స్టేషన్ హౌరా రైల్వే స్టేషన్ సార్. అంటే పర్ డే అక్కడ 1,35,000 మంది ప్యాసింజర్స్ ఎక్కి దిగుతూ ఉంటారు హౌరా స్టేషన్. దాంట్లో 23 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, 86 ఎకరాలు. సో అది హౌరా స్టేషన్ పెద్దది. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ పెడతా అంటున్నాడు సార్. మరి ఏం చెప్పమంటారు? మనం మనిషి అనుకోవాలా లేకపోతే విజన్ అనుకోవాలా? అంటే చంద్రబాబు నాయుడు గారు లెక్క ప్రకారం అమరావతి రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కాలంటే ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంకో రైలు ఎక్కి మళ్ళీ ఆ రైలు ఎక్కాలి. రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడానికి రైలు ఎక్కాలా? కట్ చేస్తే 3 లక్షల మంది. మరి అంతే కదా సార్. మరి 3 లక్షల మంది 2047 కల్లా 3 లక్షల మంది
ప్యాసింజర్స్ దిగేటువంటి ఒక రైల్వే స్టేషన్లో ఎస్ నువ్వు 1500 ఎకరాల్లో నీకు రైల్వే స్టేషన్ ఉందని అంటే మరి హౌరాలో రోజుకి 12 లక్షల మంది దిగుతారు సార్. మరి వాళ్ళు ఎన్ని ఎకరాలు వేసుకోవాలి? ఇటువంటి పరిస్థితులు తీసుకుంటా ఉంటే మనం ఏం చెప్పాలా? సో ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి దోపిడీలు, దౌర్జన్యాలు, దాష్టికాలు వీటన్నిటిలో జరుగుతుంది సార్. ఎస్ మీరు నాకు ఒక టైం ఇస్తే ఒకటి చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కాస్త విష ప్రచారం చేశారు. అమరావతి అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారే అడ్డుకున్నారు అని. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా నేను చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఎవరు అభివృద్ధి చేశారనేది మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అంటే భూములు ఇచ్చినటువంటి రైతులకి పెన్షన్లు ఇచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చిన రైతులకి 286 కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 313 కోట్ల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. చెప్పండి సార్, ఎవరు సార్ అభివృద్ధి చేసింది? దాంతోపాటు కౌలు చంద్రబాబు నాయుడు గారు 790 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 1092 కోట్ల రూపాయలు కౌలు ఇచ్చాడు. సార్ ఎవరు సార్ చెప్పింది ఏ అమరావతిని డెవలప్ చేసింది? ఇంకొకటి మీకు చెప్తానండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక డిఫరెన్స్. చంద్రబాబు నాయుడు గారు 5674 కోట్ల రూపాయలు 5 ఏళ్ల కాలంలో అమరావతి కోసం కష్టపెడితే దాంట్లో 5305 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాడు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం చెప్తాను సార్. సార్ ఇప్పుడు మీరు, నేను, ప్రొఫెసర్ గారు ముగ్గురం కలిసి హోటల్కి వెళ్ళాం సార్, భోజనం చేసాం. అవును. ఆ భోజనానికి అయినటువంటి ఖర్చు నాగార్జున యాదవ్ గా నేను డబ్బులు ఇచ్చా. ఇప్పుడు చెప్పండి సార్, మీ ముగ్గురికి భోజనం పెట్టింది ఎవరు? నాగార్జున యాదవా లేకపోతే పిలిచిన ఈశ్వర్ గారా? మీరే, బిల్ మీదే కాబట్టి మీరు ఖర్చు పెట్టారు కాబట్టి మీదే అది. పిలిచింది నేనే, ఖర్చు పెట్టింది మీరు. చంద్రబాబు నాయుడు గారు హట్కో నుంచి, ఎస్ సార్, చంద్రబాబు నాయుడు గారు హట్కో నుంచి మాస్టర్ ప్లాను రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1551 కోట్ల రూపాయలు 9.10% ఇంట్రెస్ట్ తో అప్పు తీసుకొచ్చాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు హట్కోకి 230 కోట్ల రూపాయలు అసలు కట్టాడు, 643 కోట్ల రూపాయలు అప్పు కట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి పరిస్థితి 5 ఏళ్లలో. అమరావతి బాండ్స్ పేరు మీద చంద్రబాబు నాయుడు గారు 2000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు 10.32% ఇంట్రెస్ట్ తో. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అప్పుకి 1179 కోట్ల రూపాయలు అప్పు కట్టాడు, 300 కోట్ల రూపాయలు అసలు కట్టాడు. దాంతోపాటు బ్యాంకుల కన్సల్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు 1955 కోట్ల రూపాయల అప్పు 8% ఇంట్రెస్ట్ తో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు 824 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. అంటే 3176 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కోసం గతంలో ఖర్చు పెట్టాడు సార్. చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది 339 కోట్లే. రైట్. ఎవరు సార్ అమరావతి కోసం ఎక్కువగా అభివృద్ధి చేసి ఎక్కువ ఖర్చు పెట్టింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ అమరావతి అవ్వదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు 5335 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే దానికి 5 ఏళ్లలో మనం కట్టినటువంటి వడ్డీ 2646 కోట్లు. 5 ఏళ్లలో 5000 కోట్ల రూపాయలకి మనం కట్టింది 2646 కోట్ల రూపాయలు ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు 1,26,000 కోట్ల రూపాయల అప్పును మనం తీసుకొస్తే దానికి మనం అప్పు కట్టాల్సిందే 70,000 కోట్లు అయింది. ఇది ఈ రీజన్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఫీజిబుల్ ఉండదు అని చెబితే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్ని అపనందనలు వేశారు సార్, ఎంత వికృతమైనటువంటి ప్రచారం చేశారు. ఈ రోజు నేను నారాయణ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ సవాల్ విసురుతున్నాం సాక్షి వేదిక మీద. అమరావతి అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఖర్చు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేంత ఖర్చు ఎంత, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పు ఎంత, దాన్ని తీర్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిన అప్పు ఎంత, కట్టినటువంటి వడ్డీ ఎంతో అనేది ఏ వేదిక మీదైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. రైట్ సార్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి మీరు ఆలోచించండి, కాబట్టి దాన్ని బట్టి వాస్తవాలు ఏందో తెలియజేస్తాం. రైట్. డాక్టర్ చింతా ప్రదీప్ గారు యూకే వైఎస్ఆర్సీపీ కన్వీనర్, వారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చింతా ప్రదీప్ గారు, 11 ఏళ్ళు అవుతోందండి అమరావతికి భూ సమీకరణ మొదలయ్యి ఈ రోజుకి.
ముగ్గురు రైతులు భూములు ఇవ్వడంతో మొదలైంది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా, ఎక్కడ వేసిన అమరావతి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఏంటి ఈ పరిస్థితి కారకులు ఎవరంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు నమస్కారాలు. సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు. నమస్తే. మొన్న ఒక కొద్ది రోజుల క్రితం ఈశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రిషికొండ భవనాల గురించి మాట్లాడుతూ వైట్ ఎలిఫెంట్ అన్నారండి. అవును. ఇక్కడ వైట్ ఎలిఫెంట్ అనే పదం ఎక్కడొచ్చిందో ఒక క్విక్ గా చెప్తారండి. ప్రాచీన థాయిలాండ్ ని సియామ్ అనేవాళ్ళు. సియాం రాజులు ఏం చేసేవాళ్ళంటే తెల్ల ఏనుగుల్ని పెంచుకునే వాళ్ళు, చాలా పవిత్రంగా చూసుకునేవాళ్ళు. సో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు శిక్షలు ఎలా వేసేవాళ్ళంటే ఆ తెల్ల ఏనుగుని వాళ్ళకు బహుమతిగా ఇచ్చేవాళ్ళు. ఇచ్చేసి వాళ్ళు వాటిని పెంచాలని చెప్పేవాళ్ళు. ఆ పెంచడానికి అయ్యే ఖర్చుతో వాళ్ళు శిక్ష కంటే పెద్ద శిక్ష అనుభవించేవాళ్ళు. సో ఇప్పుడు అమరావతి అన్నది ఒక తెల్ల ఏనుగులాగా తయారైంది ఆంధ్రప్రదేశ్ కి ఈశ్వర్ గారు. ఎందుకంటే ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పారు 62,000 కోట్లు అప్పు అని చెప్పేసి. 62,000 కోట్ల అప్పు వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఈ అమరావతి వల్ల ఎంత ఉపయోగం అన్నది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెబితే వినాలని నేను కూడా ఎదురు చూస్తున్నానండి. అండ్ ఇక్కడ రెండో పాయింట్ వచ్చేసి 11 సంవత్సరాలు అయిందని చెప్పేసి మీరు టాపిక్ పెట్టారు కదా. 11 సంవత్సరాల క్రితం ఒక్కసారి వెనక్కి వెళ్తే అప్పుడు శివరామకృష్ణన్ కమిషన్ క్లియర్ గా 6 పాయింట్ల కంక్లూజన్ చెప్పిందండి. అందులో సూపర్ సిటీ మోడల్ వద్దే వద్దు అని సూచన చేశారు. రెండోది డీసెంట్రలైజ్డ్ విస్తృత అభివృద్ధి మోడల్ అని చెప్పారు. పంట భూముల రక్షణపై దృష్టి పెట్టండి అని చెప్పారు. 4వ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అండి, అమరావతి ప్రాంతంలో కృష్ణా నది పరిధుగా వరద అవకాశాలపై శాస్త్రీయ పరిశీలన చేయండి అని చెప్పారు. ఎందుకంటే వరద ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది ఆ ప్రాంతము. సో మీరు శాస్త్రీయంగా పరిశీలన చేసి ఇవన్నీ చెయ్యండి అని చెప్తూ వాళ్ళు ఏం కంక్లూడ్ చేశారంటే ఒక్క చోట భారీ నగర నిర్మాణం అవసరం లేదని తీర్మానం చేసిందండి శివరామకృష్ణన్ కమిషన్. ఓకే. సో దాని తర్వాత మీరు ఇందాక ప్లే చేస్తే నేను చూశానండి, మన నారాయణ గారు వారు 2 బిట్లు మీరు ప్లే చేశారు. నారాయణ గారు తర్వాత వారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి వీళ్ళ సొంత లాభాల కోసం అక్కడ ప్రజల భూముల్ని లాక్కోవడానికి వాళ్ళు మొదలు పెట్టారు. సో నారాయణ గారు ఇందాక చెప్తుంటే నాకు హాస్యాస్పదంగా అనిపించింది ఏంటంటే అండి, 6 రిజర్వాయర్లు, కొండవీటి వాగు, ఆ వాగు, ఈ వాగు, అలాగే సోదరుడు మన నాగార్జున యాదవ్ చెప్పినట్లు వాస్తు ప్రకారం వంకల్లో, వాగుల్లో, శ్మశానాల్లో భూములు ఇస్తున్నారు. రిజర్వాయర్లు, వాగులు, వంకలు ఆమ్స్టర్డామ్ తరహా. అంటే ఏంటండి, మనం భూమి మీద రాజధాని కడుతున్నామా, నీళ్ళలో రాజధాని కడుతున్నామా అన్నది వీళ్ళే కదా. మనం ట్యాగ్ లైన్ మనం తగిలించుకున్నాం కదా, అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళు త్యాగధనులు, త్యాగమూర్తులని మనమే చెప్పుకున్నాం, మనమే బిరుదులు ఇచ్చాం, మనమే ట్యాగ్ లైన్ తగిలి. అలాంటి వాళ్ళకి అన్యాయం చేయడం ఏంటి? వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో, శ్మశానాల్లో, పైగా కనీసం ఆ ప్లాట్ ఆ వాగులో ఎక్కడుందో కూడా తెలియదు. కేవలం గ్రాఫిక్స్లో చూసుకోవాలి, సిస్టంలో గ్రాఫిక్లో చూపిస్తారట. పాపం అండి. అంటే ఈ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబానికి మనం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తామండి. ఇవన్నీ కూడా వాళ్లకు ఫ్రస్ట్రేషన్తో, వాళ్ళకు అర్థం కాక, ఏం జరుగుతుందో తెలియక ఈ 11 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క ఉపయోగపడే పని అయితే అఫ్ కోర్స్ వాళ్ళ సొంత మనుషులకు ఉపయోగపడేలాగా వాళ్ళు ఏదైనా చేసుకున్నారేమండి. ఇందాక నారాయణ గారు చెప్తుంటేనే మనం వింటున్నాము 430 కోట్లు ఆ నీటిని తరలించడానికి, మళ్ళీ ఉన్న చెట్లు పీకడానికి మళ్ళీ ఒక 300 కోట్లు, 400 కోట్లు, 100 కోట్లు మాట్లాడుతున్నారండి. అంటే ఏంటి, శుభ్రం చేయడానికే, ఏవి కట్టడాలు కట్టడానికి కాదు. సో ఇవన్నీ కూడా వాళ్ళ మనుషులకు ఉపయోగపడుతున్నాయి తప్పితే ప్రజలకు ఈ రాజధాని అనే దాని వల్ల ఒక్క రూపాయి ఉపయోగం జరగలేదండి 11 సంవత్సరాల్లో. జరగక పోలవరంకి ప్రత్యేకంగా బస్సులేసి మరి జనాన్ని తీసుకెళ్లి చూపించారు కదా, అమరావతిని కూడా అట్లా చూపించే ప్రయత్నం ఏమన్నా చేస్తారనుకుంటున్నారా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. నేను కూడా కావాలంటే వచ్చి నేను కూడా ఆ బస్సులో ఎక్కి వెళ్ళి చూడాలని నాకు కూడా కుతూహలంగా ఉంది. అక్కడ ఏది లేదండి. మొన్ననే నేను ఒక వీడియో కూడా చూశాను, SRM యూనివర్సిటీకి వెళ్ళడానికి రోడ్లు లేవంటండి. సరిగా రోడ్డు లేదని చెప్పేసి వీడియో చేసి చూపించారు. అండ్ ఆల్సో ఇప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్న మిత్రుల్ని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నారు దాన్ని అంటే ఏది ఆల్రెడీ తీసుకున్న భూమి కాకుండా అదనంగా కూడా మళ్ళీ తీసుకున్నారని చెప్పేసి. దాని వల్ల ఏమవుతుందంటే అక్కడ రైతులు ఇచ్చిన భూముల్లో చాలా అన్సర్టెనిటీ ఉందండి. వాళ్ళకు అర్థం కావట్లేదు, ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు. ఏంటిది, మేము భూములు ఇచ్చాము, మా భూములు కాకుండా ఇంకా అదనంగా తీసుకుంటే మా భూములకు విలువ పోతుంది, మా భూములకు ఏమవుతుందని చెప్పేసి అక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు పగటి కలలు కన్నాడో రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది, అదే వస్తుంది, ఇదవుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారండి, నేను ఎకరా ₹1,00,000 కొన్నాను హైదరాబాద్ లో. వాళ్ళ చిత్తూరు స్లాంగ్ అండి చంద్రబాబు గారిది, కడానా ఎకరా 30 కోట్లకు నేనే అమ్ముకున్నాను అన్నాడు. సో అదే ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ అది ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 11 సంవత్సరాలుగా మీరు అన్నట్లు ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని జరగకపోగా
ప్రజలపైన భారం మోపుతూ ఆ భారాన్ని మనం మోయాల్సి వస్తుంది. ఇందాక నాగార్జున యాదవ్ గారు చెప్పినట్లు 3,000 కోట్లు 4,000 కోట్లు వడ్డీలు కడుతున్నాం. పోనీ అసలు తెచ్చింది దేనికన్నా ఉపయోగపడింది అంటే ఎవరికి, వాళ్ళకి నారాయణ గారికి వాళ్ళ మనుషులకు ఉపయోగపడిండొచ్చండి, అంతకు తప్పితే ఎవరికి ఉపయోగపడలేదు అసలు. రైట్, థ్యాంక్ యూ అండి ప్రదీప్ చింతా గారు. ఇవాళ Thank you. చర్చలో మీరు ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సార్ రామచంద్రయ్య గారు, 2 అంశాలు సార్. ఒకటి, మొదటి దశలో దాదాపు రైతుల నుంచి 33,000 ఎకరాల వరకు తీసుకున్నారు. ఆ రైతులకు ఏం చేశారు, ఎంతవరకు న్యాయం చేశారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంకొక 50,000 ఎకరాలు తీసుకోబోతున్నాం అంటున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకి న్యాయం జరుగుతుందా? వీళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? వీళ్ళకి జరిగిన తర్వాతే వాళ్ళకి జరగాలి. ఏమవుతుంది అసలు? ఇక్కడ 2-3 విషయాలండి సార్. ఈ భూములు ఇచ్చిన వాళ్ళల్లో మొదటి దశలో 71% 2 ఎకరాల కంటే తక్కువ భూములు ఇచ్చిన వాళ్ళండి, ఉన్నవాళ్ళండి. ఓకే. అంటే చిన్న సన్నకారు రైతులు అంటాం. 3 ఎకరాల వాళ్ళు కూడా కలుపుకుంటే 84% 3 ఎకరాల కంటే తక్కువ భూములు ఇచ్చిన వాళ్ళు. ఈరోజు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే 2 ఎకరాలు ఇచ్చిన రైతుకు కౌలు వస్తే 1,00,000 వస్తుంది, లేకపోతే 60,000 వస్తుంది. జరీ భూములు అయితే 1,00,000, లేకపోతే 60,000. ఈ 60,000 లేకపోతే 1,00,000తో 2 ఎకరాలు ఇచ్చిన రైతు సంవత్సరం అంతా కుటుంబాన్ని ఏం గడుపుతాడు? పిల్లలు, చదువులు, ఇవన్నీ. సో ఏమీ చేయలేక ఇప్పుడు ఈరోజు అక్కడ జరుగుతున్న చర్చల్లో కానీ పెద్ద పెద్ద ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ముఖ్యమంత్రితో చర్చలు, మంత్రితో, వీళ్ళు ఎక్కడ కనపడరండి. ఈ చిన్న సన్నకారు రైతులు నలిగిపోయి ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న వాళ్ళు వీళ్ళు ఎక్కడ అజెండాలో లేరు. సో పెద్ద అన్యాయం జరిగింది వీళ్లకు. పెద్ద రైతులకు అన్యాయం జరిగినా వాళ్ళు కొంత తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఒక 2 ఎకరాలు అమ్ముకోవచ్చు, 4 ఎకరాలు అమ్ముకోవచ్చు, ఇంకా 10 ఎకరాలు. సన్నకారు రైతులు ఎంతమంది ఉంటారు సార్? ఒక 26-25 మంది పైన ఉంటారా? 26,000 మంది అటు ఇటుగా మొత్తం ఇచ్చిన వాళ్ళు అనుకుంటే అందులో 85% అంటే దాదాపు 20,000 మంది వాళ్ళే 85%. సో వీళ్ళకి వాయిస్ లేదు. ఒకటి. 2, మోసం చూడండి. మొదటి నుంచి డే 1 నుంచి కూడా గవర్నమెంట్ చెప్పిన ప్రకారం, వేరే వాళ్ళు చెప్పేటి పక్కన పెడదాం, గవర్నమెంట్ ప్రామిస్ చేసిన ప్రకారం అయినా రైతులకి చేయాల్సింది చేయలేదు. చేయాలనే ఉద్దేశం ఏ రోజు చంద్రబాబు గారికి లేదు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఒకటి, ల్యాండ్ పూలింగ్ రూల్స్ ప్రకారం రైతు దగ్గర భూమి తీసుకుంటే రైతుకి ఎట్లా హక్కులు పోతాయో అవన్నీ కరెక్ట్గా అమలు చేసుకున్నారు భూములు తీసుకున్న తర్వాత. మరి ప్రభుత్వ బాధ్యత ఏంటి? 3 ఏళ్లలో ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తామన్నారు. అవును. ఆ ఒప్పందాలు చేసుకున్న తర్వాత కూడా 3.5 సంవత్సరం పవర్లో ఉన్నారు ఫస్ట్ టర్మ్లో. కనీసం 50% అయినా ప్లాట్ల డెవలప్మెంట్ పూర్తయింటే వాళ్ళకు కొంత భరోసా ఉండేది. కరెక్ట్. మినిమం 1% కూడా జరగల. రెండోది, అత్యంత దారుణమైన మోసం రైతుల పట్ల చేసింది చూడండి. ఇది బయట ఎక్కడ పెద్ద చర్చకి రాలా. ఈ మధ్యలో విజయవాడ మీటింగ్ కూడా చెప్పిన, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, షెడ్యూల్ 3 ఆఫ్ ల్యాండ్ పూలింగ్ రూల్స్, జియో 1 January 1st, 2015 ఫస్ట్ జియో, January 1st, 2015 ఇచ్చిన ల్యాండ్ పూలింగ్ రూల్స్ జియోలో షెడ్యూల్ 3లో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ కింద టు ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ ద పీపుల్ ఇన్ 29 విలేజెస్ యాజ్ ఆన్ 8th December 2014. ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ రిటర్న్ డాక్యుమెంట్ అండి. ఇది జియో, రిటర్న్ జియో. ఒక్కరికన్నా 29 గ్రామాల్లో ప్రభుత్వం ఉన్న ఆ 4 ఏళ్లలో, ఈ జియో వచ్చిన తర్వాత ఉన్న 4.5 సంవత్సరంలో ఒక్కరికన్నా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ ఇచ్చారంటే నో, ఎవరికి లేదు, జీరో, నథింగ్. 2 years తర్వాత కొంత ఆందోళన జరిగినట్టు అక్కడక్కడ అసహనం ఏర్పడితే అమరావతి హెల్త్ కార్డు అని ఒకటి ఇచ్చారు. ఆ అమరావతి హెల్త్ కార్డు ఒక చిత్తు కాగితంతో సమానమైంది. ఏ హాస్పిటల్ దాన్ని గౌరవించలా. సో ఇది నిండా రైతుల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెడతామన్నారు, ఎక్కడా లేదు. ఎన్రేగా వర్క్ 365 days కల్పిస్తామన్నారు. ఇవన్నీ రిటర్న్ ఇన్ పార్ట్స్ షెడ్యూల్ 3 ఆఫ్ ల్యాండ్ పూలింగ్ రూల్స్ జియో 1/1/2015. ఇప్పుడు చూడండి, అంటే అడిగేవాళ్ళు లేరనో, లేకపోతే ఒకసారి చాలా సక్సెస్ఫుల్గా మోసగించగలిగినాం, రెండోసారి చేద్దామనో, సెకండ్ ఫేజ్కి ఇస్తున్న జియో ఫర్ ల్యాండ్ పూలింగ్ అగైన్ జియో 118 July 1st, 2025. ఇప్పుడైతే ఏదైతే అదనంగా ఇప్పుడు 2000 పోతున్నారు, దీనికి వచ్చిన జియో ఓకే సేమ్ అబద్ధాలని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అదే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫార్మర్స్ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ దోస్ రిసైడింగ్ ఇన్ ద రెస్పెక్టివ్ విలేజెస్.
అగైన్ రూల్ 16.7 ఇన్ ద ల్యాండ్ పూలింగ్ రూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్. అంటే వీళ్ళ ప్రాక్టికల్గా వీళ్ళు ఏం చేసినారో ఏం చేయలేదో కళ్ళ కనిపిస్తున్నా అవును. పక్క గ్రామాల్లో ప్రజలకు మళ్ళీ ఇదే ప్రామిస్ చేస్తున్నారు. దిస్ ఈజ్ చీటింగ్. అంటే ఇంత బహిరంగంగా ఇంత నిర్లజ్జగా రైతుల దగ్గర భూములు లాక్కున్న రైతులకు చేస్తున్న ప్రామిస్ని అమలు చేయకుండా పోయింది. ఇవన్నీ చేస్తుంటే చాలామంది కొంత వెసులుబాటు కలిగి ఉండేది. ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గితే కొంత ఊరట కలిగి ఉండేది. లేదు, ఒక్కరికి చేయలే. ఈరోజు మళ్ళీ ఇదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీనా ప్రపంచ అంటే వీటిలో ఏ కొన్నన్నా చిత్తశుద్ధితో అమలు చేస్తుంటే ఆ రోజు ఈ రోజు రైతుల పరిస్థితి ఇంత కష్టంగా ఉండదు. కొంత నమ్మకం కలిగి ఉండేది. ఆ రోజు ఏమీ చేయలేదు కాబట్టి కేవలం గ్రాఫిక్స్, ప్రపంచ దేశాల్లో పర్యటనలు, సంవత్సరానికి ఆన్ యావరేజ్ అట్లీస్ట్ 5 కంట్రీస్ ఒక టీంతో వెళ్ళడము, అక్కడ ఒక ఒప్పందం చేసుకోవడం, ఒక చోటు ఇది టోక్యో, ఇది లండన్, ఇది ఇస్తాంబుల్, ఇది కౌలాలం, ఏ దేశానికి వెళ్తే ఆ దేశం పేరు చెప్పుకోవడము పబ్బం గడిచిపోయింది. గ్రౌండ్ లెవెల్లో జీరో వర్క్, ఆ టెంపరీ సెక్రటేరియట్ పేరుతో కట్టినట్టు తప్ప. ఇప్పుడు ఏంటంటే అల్టిమేట్గా ఉద్దేశం ఏంటి అంటే, నీకు నిజంగా రాజధాని కట్టాలి అంటే ఇంత పెద్ద రాజధాని అవసరం లేదు, అవసరమని ఎవరూ చెప్పలేదు. ఒక 2 పాయింట్స్ అండి. శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది డోంట్ గో ఫర్ బిగ్ క్యాపిటల్. సెకండ్, ఇప్పుడు కడుతున్న అమరావతి రాజధాని కట్టడానికి అనుకూలమైన ప్రాంతం అని ఏ అధ్యయనం జరగలేదు. నో ఫీజిబిలిటీ స్టడీ ఆఫ్ వాట్స్ ఎవర్ బై ఎనీ ఏజెన్సీ. నారాయణ కమిటీని ఒకటేసేసి అది కూడా రిపోర్ట్ ఇవ్వలా. శివరామకృష్ణన్ కమిటీ వస్తూనే పోటీగా అన్నట్టు ఒక కమిటీ వేసి దాన్ని మమ అనిపించింది తప్ప వాళ్ళు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ ఉంటే బయట పెట్టమనండి. లేదు, మరి వాళ్ళకున్న టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఏంటి? ఏం లేదు, అందరూ పొలిటీషియన్స్. హూ ఇస్ నారాయణ? అది ఉంటే బయట మరి సబ్మిట్ చేసింటే బయట పెట్టండి. లేదు కదా. అంటే నాయకుడు కావాలనుకున్నాడు, వ్యవసాయం అంటే ఆయన గౌరవం లేదు, 3 పంటలు పండే భూములు, జరీ భూములు అంటే అసలు గౌరవం లేదు. ఆయన పెట్టాలనుకున్నాడు, పెడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజల మీద ఇది ఎంత పెద్ద భారం కాబోతుంది భవిష్యత్తులో అనేది ఏమాత్రాన దే డోంట్ కేర్, దే డింట్ కేర్. ఇప్పుడేంటి, కేవలం అంటే పెద్ద రాజధాని పేరుతో అయితేనే ఎక్కువ భూములు లాక్కోగలం, చిన్న రాజధాని పేరుతో అయితే ఇన్ని కాంట్రాక్ట్లు, ఇన్ని వేలు, ఇన్ని భూములు తీసుకోవడం కష్టం. కాబట్టి మొదటిదాన్ని అట్లా పెట్టేసి ఇప్పుడు ఎక్కడ ప్రపంచ స్థాయి రాజధాని అనే మాట ఈ మధ్యకాలం రాలేదు చూడండి. ఇప్పుడు అంతా క్వాంటమ్ వ్యాలీ, అదొక బోగస్ కాన్సెప్ట్. దాని మీద తర్వాత ఇంకోసారి సపరేట్ చర్చ పెడదాం. అంటే ఆ 5 ఏళ్ళు ప్రపంచ స్థాయి రాజధాని పేరుతో నడిచిపోయింది, గ్రాఫిక్స్ పేరుతో. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ పేరుతో గడిచిపోవాలి ఇంక 3 ఏళ్ళు. ఇది వ్యూహం. ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్న జీవో 20,000 ఎకరాలకి ఇప్పుడు లాస్ట్ 1 మినిట్, ఇది కూడా ఎంత మోసపూరిత జీవో అంటే పర్పస్ ఆఫ్ ల్యాండ్ ఎందుకు కావాలో ఇందులో మెన్షన్ చేయలేదండి. దీన్ని చాలా ఈజీగా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే, ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నా, అక్విజిషన్ ద్వారా తీసుకున్నా ఆర్థిక బరువు రాష్ట్రం మీద పడుతుంది, ఖజానాకు. కాబట్టి నాకు 10,000 ఎకరాలైనా 20,000 ఎకరాలు ఈరోజు కావాలంటే దీన్ని ఎందుకు వాడుకోబోతున్నావు చెప్పాలి. చెప్తున్నారు కదా ఏదో అంతర్జాతీయ అది బయట మాటల్లో ఓకే, జీవోలో ఎందుకనేది చెప్పలేదు. సో మనకి మైకుల ముందు చెప్పడం వేరు, జీవోలో చెప్పడం వేరు. జీవోలో చెప్తేనే అధికారికంగా అవుతుంది, అందులో మాత్రం ఆ పాయింట్స్ లేదు. ఎందుకోసం ఈ 20,000 ఎకరాలని ఈ జిఓఎంఎస్ 252 2 డిసెంబర్ 2025 జిఓ ఈ 20,000 ఎకరాలు అంటే 16,660 ఎకరాలు రైతుల దగ్గర నుంచి 3,800 ఎకరాల చిల్లర ప్రభుత్వ ల్యాండ్ అంతా కలిపి 20,494 ఏకర్స్కి ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి మండే నుంచి వెళ్తున్నారు. ఇది ఏ అవసరాల కోసం వినియోగించబడుతుంది అనేది జీవోలో ఎక్కడా లేదు. అంటే రేపు వీళ్ళు విమానాశ్రయమే 5,000 ఎకరాలు కావాలంటున్నాడు. అవును, ఉన్న విమానాశ్రయానికి మనుషులు లేరు అక్కడ, అది సపరేట్గా మళ్ళీ చర్చ. రైల్వే స్టేషన్, దీనికి రైల్వే స్టేషన్ విమానాశ్రయాలు కడతారో కట్టరో, ఇది ఎవరి చేతుల్లోకి వెళ్తుందో. రాజధానికి అయితే అవసరం లేదు, మన రాజధానిలోనే మొక్కలు తీయడానికి. మరి ఈ జీవోలో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఫలానా చోట విమానాశ్రయం పెడతామని చెప్పాలి. చెప్పి విమానాశ్రయానికి 5,000 ఎకరాలు కావాలి ఇందులో మెన్షన్ చేయాలి. ఏమీ చేయకుండా ఒక వేగ్ జీవో ఈ గ్రామాల పేర్లు ఇంత ల్యాండ్ ఇచ్చేసి పోవడం అంటే దీన్ని చాలా సులభంగా లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు. రైట్, నాగార్జున గారు సమయం మించిపోయింది, ఒక్క 1 మినిట్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. సార్ మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఒకటైతే చెప్పగలుగుతున్నాం సార్, ఈ 26,896 మంది రైతుల్ని మొదట ఆశ పెట్టారు,
Yes. ఆ తర్వాత భయపెట్టారు, ఆ తర్వాత బెదిరించారు. మొత్తానికి వాళ్ళని ఏదో ఒక చేసి వాళ్ళ దగ్గర ఆ భూములు తీసుకున్నారు. ఆ భూములు తీసుకున్న తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాస్తవాలు చెప్తే వాళ్ళని రెచ్చగొట్టారు. ఇప్పుడు తీరా మోసం చేస్తున్నారు. ఈ రోజు కూడా మేము ఏం చెప్తున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు మొదట ఈ ల్యాండ్ పులింగ్ లో ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళని 13 ఎల్పిఎస్ జోన్లుగా మీరు డివైడ్ చేశారు, 24 లేఅవుట్లు చేశారు. వీళ్ళు ఇచ్చినటువంటి భూములకి మీరు 11,827 ఎకరాల్లో మీరు భూముల్ని డెవలప్ చేసి వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలి. ఇచ్చిన 38,224 ఫ్లాట్లు కూడా వాగుల్లో వంకల్లో ఎక్కడో ఇచ్చారా, ఈ కనపడట్లా. 25,189 మంది ఫ్లాట్స్ ఏమో ఎక్కడ ఉన్నాయో ఏందో తెలియట్లేదు. ఎక్కడైనా కొంచెం మంచి మీ సిద్ధాంతిని పెట్టినట్టే ఒక మంచి సిద్ధాంతిని పెట్టి ఆ వాస్తులు గీస్తులు పెట్టి మీరు వారికి ముందుగా వారికి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వండి. అది మా ఫస్ట్ ప్రయారిటీ. దాంతో పాటు వీళ్ళకి ఏం చెప్పారు, ఈ 1281 కిలోమీటర్లు మీకు ఇచ్చిన వాటిల్లో మేము రోడ్లు వేస్తాం, వైడనింగ్ చేస్తాం, డ్రైన్ వాటర్ సిస్టమ్ పెడతాం, డ్రింకింగ్ వాటర్ పెడతాం, లేకపోతే పవర్ 24/7 ఇస్తాం. ఇంకా ఆశ్చర్యంగా మీకు ఇచ్చినటువంటి ఫ్లాట్లలో వర్షం వస్తుంటే వర్షాన్ని ఆపేస్తాం, లేకపోతే ఏసీ ఆటోమేటిక్ గా అదే అడ్జస్ట్ అయ్యింది, ఉష్ణోగ్రతను కాస్త తగ్గిస్తాం. ఇటువంటి రకరకాలటువంటి హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నింటినీ మీరు నెరవేర్చి మొదట ఈ 63,410 వాణిజ్య నివాస స్థలాలను డెవలప్ చేసి రైతులకు ఇవ్వండి. ఆ ఇచ్చిన తరువాత మీరు ఆ తర్వాత 2వ విడతకి వెళ్తారా, 3వ విడతకి వెళ్తారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని మీరు అమరావతి చేస్తారని తర్వాత సంగతి. కాబట్టి రైతులకి న్యాయం చేయండి అనేది మా మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి త్యాగధనులను మీరు గుర్తించి వారిని బాధితులను చేయొద్దు, రైతులను బాధితులు చేయొద్దు అనేది మాత్రం మేము గంటాపదంగా మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. నాగార్జున గారు చర్చలో పాల్గొన్నందుకు శ్రీ రామచంద్రయ్య గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉంది సాక్షి టీవీ.